ఎవరి వెంట పడాలి అంటే నీకు వాళ్ళ మీద ఆకర్షణ ప్రేమ కలిగింది కాబట్టి కాదు, నీ మీద ఎవరికి ప్రేమ ఉన్నదో వాళ్ళ వెంటపడు. నీ అభ్యున్నతిని కోరుకున్న వాళ్ళు ఉన్నారే వాళ్ళ వెంటపడు. నీకు ఏ ప్రమాదం ఉండదు, నువ్వు జీవితంలో వృద్ధిలోకి వస్తావు. నువ్వు ప్రేమిస్తున్న వాళ్ళ వెంట పడితే అవతలవాడు నిన్ను ప్రేమించట్లేదు కాబట్టి నిన్ను ఎలా వాడుకుంటాడో జీవితంలో తెలియదు, తన స్వార్థానికి. కానీ అది జరగకూడని పొరపాటు అయితే మాత్రం ఆ జీవితం అక్కడతో చాలా దెబ్బతినిపోతుంది. ఇక నువ్వు తప్పు దిద్దుకోలేవు, చాలా కష్టం అవుతుంది. కాబట్టి జాగ్రత్త సుమా. నువ్వు మాట వినేటప్పుడు ఎవరి మాట వినాలో బాగా నేర్చుకో సుమా. అలా లేని చోటికి నువ్వు వెంపర్లాడి పరుగులు తీయకు సుమా. ఆకర్షణ కాదు కావలసినది, కావలసినది సారవంతమైన మాట. అందుకే సారవంతమైన మాట వినడం కోసం మన మీద ప్రేమతో చెప్తున్న మాట ఎక్కడ వినపడుతుందో అక్కడ ఆవు పాలు పిండుకునేటప్పుడు ఎంత శ్రద్ధతో పిండుకుంటారో అంత జాగ్రత్తగాను ఆ మాటలను అవధరించవలెను. కాబట్టి నెమ్మిగలవారి నొల్లరు తొమ్మల్లని వారి వెనక తగులుదురు, అధికత్వం మెరిగి ఎరిగి తొడరుదురు. అధికత్వం మెరిగి అంటే అవతలవాడు గొప్ప విద్వాంసుడని తెలుసు, అవతలవాడు బాగా చదువుకున్నవాడని తెలుసు, అవతలవాడు అనుష్ఠాన తత్పరుడని తెలుసు, అవతలవాడు ధర్మాత్ముడని తెలుసు, అవతలవాడు బాగా శక్తి కలిగిన వాడని తెలుసు. తెలిసి ఎందుకు నువ్వు ఆయనతో పోరాటం చేస్తావు అంటే అది మూర్ఖత్వానికి పరాకాష్ఠ. గొర్రె ఉంటుంది, ఆ గొర్రెకి ఏమవుతుందో తెలియదు, అది అకస్మాత్తుగా వెళ్ళి బండరాతిని కొట్టుకుంటుంది. నేను ఒకసారి ఒక ప్యాసింజర్ రైల్లో వెళ్తున్నాను, అదో పల్లెటూరులో ఆగి. అదేమిటో నా అదృష్టం ఏమిటో నా కళ్ళగా ముందే పడతాయో ఏమో. ఆ గొర్రె వెనక్కి వెళ్ళను పరిగెత్తుకొచ్చి ఓ చెట్టు మొదటిని కొడుతోంది. అలా కొట్టడం, ప్యాసింజర్ కదా ఓ పట్టాన వెళ్ళదు. ఇది కొట్టడంలో ఏమవుతుందంటే కొట్టినప్పుడల్లా ధార కింద ముక్కులోంచి నెత్తురు పడుతోంది. అయినా సరే అది అలా చెట్టును కొడుతూనే ఉంది. ఆ తర్వాత రైలు వెళ్ళిపోయింది, అది ఏమైందో నాకు తెలియదు, బహుశా చచ్చిపోయి ఉంటుంది అది. అంటే దానికి ఏదో మనసులో భావన కలిగింది, ఈ చెట్టు ఎందుకు అడ్డు తప్పుకోదు, ఇది తప్పుకునే వరకు కొడతానని. చెట్టు కాదు తప్పుకోవడం, ఇదే పడిపోతుంది. అది మూర్ఖత్వం అంతే. మూర్ఖత్వం అనేది పనికిరాదు. ఎప్పుడైనా జీవితంలో ఒక కార్యాన్ని సాధించేటప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకో, నీ ఎదురుగుండా కూర్చున్నవాడు ప్రాజ్ఞుడైతే ఆయనని అధిగమిద్దామని ప్రయత్నించకు. ఆయన ప్రాజ్ఞుడు, తెలిసున్నవాడు. ఆయన తెలిసున్నతనానికి గౌరవం ఇచ్చి చాలా సంతోషం అండి అయ్యా, నేను ఏం చేస్తే మంచిదో నాకు చెప్పండి అని అడుగు తప్ప నేను చేసిందే ఒప్పు అని ఆయనని బాగా ఒప్పించే ప్రయత్నం చెయ్యకు. అది తప్పు. ఎందుకో తెలుసా, మూర్ఖత్వానికి ఏం చేస్తారంటే విసిగిపోయి మీ ఇష్టం కానివ్వండి, మిమ్మల్ని ఈశ్వరుడు రక్షించుగాక అని లోపలికి పోతాడు. నువ్వేమైపోతావు? అందుకే పెద్దల దగ్గరికి వెళ్ళి మాట్లాడేటప్పుడు మనం నిర్ణయం చేసుకుని మాట్లాడకూడదు. నిర్ణయం చేసుకున్నా ఇలా చేయమంటారా అని అడగాలి. అడిగేటప్పుడు ఒకవేళ వారు వద్దంటే మార్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి, విత్ అన్ ఓపెన్ మైండ్ అంటూ ఉంటారు చూసారా. అంటే అసలు మాట వినడానికి సిద్ధపడి పెడుతున్నాడు. అలా కాదు, నేను ఇలా అనుకుంటున్నాను, ఆయన ఒకవేళ వద్దన్నా మీకు తెలియదండి అని ఇలాగే చెయ్యాలండి, అప్పుడు ఎందుకు వెళ్ళినట్లు ఆయన దగ్గరికి అంటే ఆయన పెద్దరికంతో ఒక ముద్ర వేయించుకోవడానికి నువ్వు చేస్తున్నది సత్యమే అని. అది దోషం కదా, అది మూర్ఖత్వం. ఆ మూర్ఖత్వంగానే అలవాటు అయిపోయింది అనుకోండి, మీ ఎదురుగుండా భగవంతుడే వచ్చి నిలబడినా బుద్ధి మార్చలేడు. ఎందుకని అంటే చాలా ప్రమాదకరమైన పోకడ ఒకటి బయలుదేరుతుంది. తప్పు చేస్తే అయ్యా క్షమించండి పొరపాటైంది, ఒక్క మాట చాలు, అది ఎంత దోషమవనివ్వండి, ఇక దాన్ని విచారించకూడదు. క్షమించండి అని ఒక్క మాట అంటే దాన్ని వదిలిపెట్టేయాలంతే. కానీ ఒక్క నాటికి అనడు మూర్ఖత్వం ఉన్నవాడు. క్షమించండి అనడు సరికదా, తను చేసింది ఒప్పని అవతల వారే తప్పని వాదన చేస్తాడు. అదే మూర్ఖత్వం. ఆ మూర్ఖత్వం ఎటువంటిది అంటే అది మధుర పదార్థం అనుకుని తింటున్నాడు, అందులో విషం కలిసిపోయిందా అని చెప్పారు. కలిసిపోతే కలిసిపోయిందా, మధుర పదార్థం నేను వదలలేనని తినేశాడు. ఏమవుతుంది? ప్రాణం తీసేస్తుంది. మూర్ఖత్వం అంటే ఎవరిది మూర్ఖత్వం? దుర్యోధనుడిది. ఎవరిది మూర్ఖత్వం? కర్ణుడిది.
ఎవరిది మూర్ఖత్వం? దుశ్శాసనుడిది. తెలియదా ధర్మరాజు గారి జోలికి వెళ్ళలేం మనం, ఆయన ధర్మానుష్ఠాన తత్పరుడని తెలియదా? అర్జునుడి చేతిలో అద్భుతమైనటువంటి విలువిద్య ఉందని తెలియదా? భీమసేనుడు గదాదండాన్ని అద్భుతంగా తిప్పి యుద్ధం చేస్తాడని మరి ఎందుకు ఎడుతున్నావు యుద్ధానికి? తెలియదా? కృష్ణుడు ఆ పక్షాన ఉన్నాడని నీకు తెలిసి ఉంటే పెద్దలు ఇంతమంది చెప్పారు సంధి చేసుకోవద్దు యుద్ధం అన్నారు. విన్నాడా? వినడం. ఆ వినకపోవడం ఉన్నదే అది ప్రమాదం. జీవితంలో అన్నిటికన్నా గొప్ప గుణమేది అంటే వినడానికి సిద్ధపడి ఉండాలి. ఎక్కడ మంచి మాట వినపడినా ఆ మంచి మాటని స్వీకరించడానికి మనసు సిద్ధపడి ఉండాలి. అంతేకాని మనం తప్పు చేశామని లోపల తెలుసు కానీ తప్పు అని అనడం. అదే మీరు పెద్దలైతే చూడండి, ఎంత గొప్పవారు కానివ్వండి, ఏదైనా చిన్న పొరపాటు జరిగితే నన్ను మన్నించండి, ఇది ఇలా జరగకుండా ఉంటే బాగుండేదేమో అంటారు. అది వాళ్ళ పెద్దరికానికి చిహ్నం. అంత విశాల హృదయంతో ఉంటారు తప్ప ఎవరి మీదకో నెపన్నెట్టే ప్రయత్నం చేయరు. తాను తప్పు చేసి కూడా తప్పు కాదని వాదించేవాడు ఎవరంటే మూర్ఖుడు. దానివల్ల తాత్కాలికంగా గెలిచినట్టు కనపడుతుందేమో కానీ జీవితమే ఓడిపోతుంది. మీరు ఎక్కడైనా చూడండి, దుర్యోధనుడంతే, రామాయణంలో రావణాసురుడు అంతే. తాను తప్పు చేశాడు, తప్పు చేసి సీతమ్మ దగ్గరికి వెళ్ళి ఆవిడితో మాట్లాడుతూ స్వధర్మో రక్షసాంభీరు సర్వధైవన సంశయ గమనం వా పరస్త్రీణాం హరణం సప్రమధ్యమ అంటాడు. ఎందుకు? రాముడు ధర్మాత్ముడు, రాముడు ధర్మాత్ముడు అంటావేంటి? నేను ధర్మాత్ముడిని కానా? నేను ఎంత ధర్మాత్ముడిని? రాక్షసులకు రాజుని. రాక్షసులకి ధర్మం ఏమిటి? తమకి ఏది నచ్చితే అది ఎత్తుకొచ్చి అనుభవించాలి. చూడు నేనెంత ధర్మాత్ముడిని, నాకు నువ్వు నచ్చావు, ఎత్తుకొచ్చానా లేదా? ఎంత ధర్మాత్ముడిని. మరి నా ఎంత ధర్మం ఉందంటావేమిటి? బుకాయించడమా కాదా? తాను రాక్షసరాజు ఏమిటి? తాను సాక్షాత్తుగా విశ్రవసో బ్రహ్మ యొక్క కుమారుడు, రావణ బ్రహ్మ, బ్రహ్మవంశమునందు జన్మించినవాడు, వేదాధ్యయనం చేసినవాడు. నేను రాక్షసుడిని వాదిస్తాడేమిటి? అంటే తెలియవా రావణుడికి? బుకాయిస్తాడు. అందుకే ఇది ఎక్కడ రావాలి అంటే అభ్యాసం చిన్నతనంలో తాతగారి చెయ్యి పట్టుకుని వెడుతున్నప్పుడు రావాలి. తెలియక ఏదో 3 చక్రాల సైకిల్ తొక్కుతుంటాడు చిన్నతనంలో. తొక్కుతూ తొక్కుతూ తాతగారు ఎవరితోనో మాట్లాడుతుంటే ఆ వేగాన్ని నియంత్రించలేక వచ్చి తాతగారిని గుద్దేస్తాడు. ఎరా చూసుకోక్కర్లేదా అంటే, తాతగారిని మీరు అక్కడ ఎందుకండి నించున్నారా, పక్కకి నించోవచ్చు కదా అని అనుకోండి. ఈడ్చి ఒక్కటి కొట్టి నోరు మోయి నాది తప్పు అని చెప్పి తప్పు అనాలి. అలా అనలేదనుకోండి వాడికి ఇదే అలవాటు అవుతుంది. రేపు పొద్దున్న రహదారి మీద వెడుతున్నటువంటి ఒక వృద్ధుణ్ణి గుద్దేస్తాడు. గుద్దేసి ఏం నాయనా చూసుకోక్కర్లేదంటే, ఏం మీరు చూసుకోక్కర్లేదా అంటాడు. నేను యథార్థంగా చూశానండి, ఎక్కడో కాదు ఈ పక్కనే. ఓ పెద్ద ఆయన పాపం ఏదో కాయగూరలో పళ్ళో పట్టుకుని బుట్టతో వెళ్తున్నాడు. వెనక నుంచి వచ్చి గుద్ది పడిపోయాడు మోటార్ సైకిల్ మీద. చక్రాలు గిర్రని తిరుగుతున్నాయి. పాపం పడిపోయిన పెద్ద ఆయన లేచి వీడిని లేపాడు. లేపి అన్నాడు, నేను పెద్దవాడిని అయిపోయానయ్యా, ముసలివాడిని, నేను పడిపోయాను అనుకో, నా కొడుకు నన్ను తీసుకెళ్ళి వైద్యశాలలో చేరుస్తాడు. ఒక 3 నెలల్లో 4 నెలల్లో నేను వైద్యశాలలో ఉండిపోయినా నాయనా, నేను చేసే కార్యాలేం లేవు, నాకేం ఇబ్బంది లేదు, చదువుకుంటున్నవాడివి కదా, ఎక్కడ నా నిప్పెట్టి ఏ కాలో విరిగితే ఏమైపోతుంది చెప్పు, సంవత్సరం చదువు, జాగ్రత్తగా చూసుకోవద్దా నాన్న, అలా చేయకు, అలా వేగంగా వెళ్ళకు అన్నారు ఆయన. అంటే మీరు నాకు చెప్పక్కర్లేదు, మీరు చూసుకుని నడవండి అని వెళ్ళిపోయాడు. నాకు నిజంగా ఆశ్చర్యపోయాను. మీరు చెప్తే నమ్మరు, నేను చదివిన పుస్తకం రాలా, నాకు వాడికి అల్లోకి వచ్చాడు. అంత మూర్ఖత్వమా? వాడిని ఇంకా ఎవరు బాగు చేయగలరండి? వాడు ఎక్కడికెడితే అక్కడే ప్రమాదం. అది పెరగకూడదు మనిషిలో. ప్రయత్నపూర్వకంగా మనిషి తొలగించుకోకపోతే మూర్ఖత్వం. ఎక్కడ ఉన్నాడో అక్కడ బరువు. ఇంట్లో ఉంటే ఇంట్లో వాళ్ళకి బరువు, వీధిలోకి ఎడితే వీధిలో వాళ్ళకి బరువు, పెళ్ళికి ఎడితే పెళ్లిలో బరువు. ఎందుకో తెలుసా? వాడు మూర్ఖుడురా బాబు, వాడిని పిలవకండి పెళ్ళి, నీకు వేషం శుభలేక అందలేదా అని అబద్ధం చెప్పేయండి అంటారు. వాడు ఆడపిల్లి వారి వైపున పెడితే మగపెళ్లి వారితో దెబ్బలాడతాడు, మగపెళ్లి వారి వైపున పెడితే వాళ్ళు పొట్టుడియం వేస్తే గుమ్మడియం వేయలేదని దెబ్బలాడతాడు. దేనికి వెళ్ళినా మూర్ఖత్వమే. చాలా కష్టం అలాంటి వాళ్ళతో. ఆఖరికి తండ్రి అయినా సరితే పిల్లలు కూడా భయపడతారు, నాన్నగారు ఈ మూర్ఖత్వంతో వెళ్ళి ఏం చేస్తారోనమ్మా అక్కడ అని. అలా అనిపించుకోకూడదు జీవితంలో. ఆ మూర్ఖత్వం మంచిది కాదు. అవతల వారి యొక్క స్థితిని గమనించడం అన్నిటికన్నా గొప్ప గుణం.
అవతల వారిలో కూడా ప్రాజ్ఞత ఉన్నది, వారికి తెలుసు అవతల వారిలో ఉన్నటువంటి విద్యాధిక్యత, అవతల వారిలో ఉన్న బలం, అవతల వారికి ఉన్నటువంటి మేధస్సు, అవతల వారికి ఉన్న ధర్మానుష్ఠాన శక్తి, వీటికి గౌరవం ఇవ్వడం ఉన్నదే అది చాలా గొప్ప విషయం. అలా గౌరవం ఇవ్వకుండా మూర్ఖత్వంతో ఢీకొనడం ఉందే అది అత్యంత ప్రమాదహేతు. ఆ మూర్ఖత్వం వచ్చేసిన వాడికి ఇక ప్రేమ కలిగిన వాడు వెంటపడి చెప్పనివ్వండి వినడం. దానికి పరాకాష్ఠ ఎక్కడో తెలుసా? రామాయణం అరణ్యకాండలో మారీచుణ్ణి మాయలేడిగా వెళ్ళమన్నాడు రావణాసురుడు. ఆయన అన్నాడు, ఒరే ఎందుకురా అనవసరపు కార్యాలకి వెడతావు, కళత్రాణి చ సౌమ్యాని మిత్రవర్గం స్తథైవచ యదీచ్ఛసి చిరం భోక్తం మాకృధారామ విప్రియం అన్నాడు. హాయిగా కాంచనలంక, కావలసినంత మంది కాంతలు, కావలసినంత ఐశ్వర్యం, కోట్ల మంది భృత్యులు, సుఖంగా ఉండరా? రాముడి జోలికి వెడితే రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మం జోలికి వెళ్ళినట్టు నువ్వు ఒక్కడివి కాదు, పుత్రమిత్ర కళత్రాదులతో నశించిపోతావు, లంక కూడా నాశనం అయిపోతుంది, నా మాట విను, వెళ్ళకరా ఆయన జోలికి అన్నాడు. అన్నీ విని రావణాసురుడు అన్నాడు, నువ్వు చెప్పేది అయిపోయిందా, నీ చెప్పేది విను, నీకంత ముచ్చటైతే రామబాణానికి చచ్చిపో, ముచ్చట కాకపోతే నా మాట వినకపోతే నీ చంపేస్తా, చెప్పడానికి కాదు నీకు అధికారం, ఎవరి చేతిలో చచ్చిపోతావో ఎంచుకో, చావు నీకెటు తప్పదు. మాయా జింక కింద వెడితే నీకు అంత గొప్పగా చెప్తున్నటువంటి రాముడు బాణం వేస్తాడు, రాముడి చేతిలో చచ్చిపో, గొప్ప అంటున్నావుగా, అలా చావు. వినవా? ఇప్పుడే చెప్పేస్తా నా కత్తితో. నీకున్నదల్లా ఏమిటంటే ఎంచుకోవడానికి నీకున్న అవకాశం రాముడి చేతిలో చచ్చిపోతావా, నా చేతిలో చచ్చిపోతావా, అంతే. ఆయన అన్నాడు, సులభాః పురుషా రాజన్ సతతం ప్రియవాదిన అప్రియస్యతు పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః అన్నాడు. విదురుడు ఇంతకుముందు చెప్పాడు, లోకంలో ఎదుటివాడిని పొగిడి మాట్లాడేవాళ్ళు చాలామంది ఉంటారు. అవతల వాడికి మనసుకి కొద్దిగా కష్టం కలిగేటట్టున్న హితవాక్యాన్ని పలకరందరు. అవతల వాడి అభ్యున్నతిని కోరినవాడు మనసు విప్పి ఉన్న మాట ఉన్నట్టు చెప్తాడు. అలా చెప్పినటువంటి వాడి మాట నీకు తలకెక్కలేదు, ఒరే నేను ముందు నువ్వు వెనక, అంతే తేడా. నేను ఒక్కడే వెళ్ళిపోతున్నాను రాముడి చేతిలో, నా వెనక నువ్వు నీతో ఉన్న వాళ్ళందరితో కలిసి వచ్చేస్తావులే అని వెళ్ళిపోయాడు. అదే అయిందా? మూర్ఖత్వం అనేటటువంటిది అంత ప్రమాదహేతువు.